ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి ఉన్నట్టుండి కొడుక నదురుతోంది? ఏదైనా అపశకునమా? అలాంటిదే ఉండదులే. మళ్ళీ కన్నదురుతుందేంటి? డౌట్ లేదు, ఏదో జరగబోతుంది. కానీ ఏమై ఉంటుంది? ఆనంద భైరవి, నీ కోడలు మీద ఈగ కూడా వాలనివ్వను అని రెచ్చిపోయావు కదా. ఇప్పుడు చూడు, నేనిచ్చే షాక్కి చచ్చిపోతావు. దాన్ని కుదరా. అమ్మాయికి డాష్ ఎవరా? ఏమండి? అయ్యో ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి థ్యాంక్ యూ? రోడ్డు మీద వచ్చినప్పుడు కొంచెం ముందు వెనుక చూసుకోవాలి కదా. కొంచెం నేను రావటం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదండి. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమండి, ఒక్క నిమిషం. మీరు దర్శన్ గారి వైఫ్ శరణ్య కదూ? అవును. నేను మీకెలా తెలుసు? మీరు తెలియడమే కాదండి, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మిమ్మల్ని అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేలా చేసింది మీ వారు కాదండి, సమీరా. దర్శనే ఇదంతా చేస్తాడని ఆ శరణ్య బ్రెయిన్ లో బలంగా ఇంజెక్ట్ చేయండి. ఏమంటున్నారండి? అవునండి, తను మీకు ఈ విషయం చెప్పొద్దని నాకు డబ్బులు కూడా ఇచ్చింది. కానీ మీరు ఈరోజు నా ప్రాణాలు కాపాడేసరికి మీకు ఈ విషయం చెప్పకుండా ఉండలేకపోయాను. ఎనీవే, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకున్నానా? దీనంతటికి కారణం ఆ సమీరనా? హుస్సే సమీరా, చచ్చావే నా చేతిలో. సమీరా, సమీరా, బయటకు రా. సమీరా అమ్మగారింట్లో లేరమ్మా. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మేడం. మా మేడం రాగానే మీరొచ్చినట్టు చెప్పమంటే చెప్తాను మేడం. చెప్పు. ఆనంద భైరవి గారి కోడలు శరణ్య వచ్చిందని చెప్పు. నా కంట పడితే దాన్ని కాటికి పంపిస్తానని కూడా చెప్పు. అర్థమైందా? అర్థమైంది మేడం. చెప్పండి మేడం. తాలిబొట్టు ఎక్కడ పెట్టావు? తాలిబొట్టు కనిపించకపోవడం ఏంటి మేడం? మీ బ్యాగ్లోనే పెట్టాను మేడం. బాస్కలు పక్కనే ఉంటాయి మేడం. సరే సరే, ఓకే మేడం. పని మనిషివైనా పర్ఫార్మెన్స్ సిరగదీసావే. అంటే ఆ సమీర ఎక్కడుందో నీకు తెలుసు అన్నమాట. చెప్పు, ఎక్కడుందది? బాసికాలు తాళిబొట్టు అంటున్నావు, ఏం చేస్తుందది? చెప్పు. నాకు ఫోన్ చేసింది సమీరా మేడం కాదు మేడం, వేరే వాళ్ళు మేడం.
నువ్వు మాట్లాడింది వేరే వాళ్ళతో అయితే నంబర్ సమీర్ అదే ఎందుకుంది? చెప్తావా, నలుగు తగిలించమంటావా? చెప్తా మేడం. ఈ రోజు సమీరా మేడం శివాలయం గుళ్ళో దర్శన్ సార్ని పెళ్లి చేసుకుంటున్నారు మేడం. ఏంటి, పెళ్ళా? అవును మేడం, ఆల్రెడీ పెళ్లి తతంగం కూడా జరుగుతున్నట్టుంది మేడం. జరగనివ్వను. ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఎలాగైనా ఆపుతాను. ఒక్క ఆటో కూడా రావట్లేదేంటి? అవతల సమీర మా ఆయన్ని సొంతం చేసుకోబోతోంది. ఇప్పుడేం చేయాలి? అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. అబ్బా, అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏం చెయ్యాలి? మెసేజ్ పెడదాం. ఆటో, ఆటో! ఎక్కడికి వెళ్ళాలి మేడం? శివాలయం గుడికి పోనివ్వండి. అలాగే మేడం. అన్నా, కొంచెం స్పీడ్గా పోనివ్వండి అన్నా. అలాగే మేడం. ఏది ఏమైనా గానీ పెళ్లి ఆపి తీరాలి. ఆపరు. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపరు, ఆపలేరు. ప్లాన్ పకడ్బందీగా చేశానత్తయ్య గారు. మత్తులో నిద్రపోతూ ఉండి ఉంటారు. ఇక శరణ్య ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటుంది. పాపం, ఇక తనకి ఈ పెళ్లి విషయం తెలిసేసరికి వీళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది.